రామ్ చరణ్ సినీ నటుడు రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్లి హిందువులు అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీశారని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక ఆరోపించింది. దీక్షలో ఉండి మాల వేసుకుని దర్గాకు ఎలా వెళ్తారని అయ్యప్ప జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాయని బుచ్చిరెడ్డి గురుస్వామి ప్రశ్నించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక కన్వీనర్లు రాధాకృష్ణ గురుస్వామి, ప్రేమ్ గాంధీ గురుస్వామి ఇతర స్వాములతో కలిసి మాట్లాడారు. అయ్యప్ప స్వామి దీక్షలో నిష్ఠగా ఉండాలని సూచించారు. దర్గా లోపలికి వెళ్లినప్పుడు బొట్టును తుడిపించారని, మాల వేసుకున్నాక నియమ నిబంధనలు ఉంటాయని, అశుభం జరిగినప్పుడు మాత్రమే మాల బొట్టు తీస్తారని అన్నారు. రామ్ చరణ్కి అయ్యప్ప మాల వేసిన గురుస్వామి జ్ఞానోదయం కల్పించాలన్నారు. దీనిపై రామ్ చరణ్ వివరణ ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దర్గాకు వచ్చేవారు తక్కువ అయ్యారనే ఏఆర్ రెహమాన్ కుట్రపూరితంగానే రామ్ చరణ్కు దర్గాకు వెళ్లమన్నారని అంటున్నారు. రెహమాన్ కూడా శబరిమలకు నిష్ఠగా మాల వేసుకుని తీసుకురాగలరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లారని అంటున్నారు. ఈ సంఘటన బాధాకరమని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటున్నారు. సనాతన ధర్మాన్ని, అయ్యప్పలను అవమానిస్తే సహించేది లేదంటున్నారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని, రామ్ చరణ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన అయ్యప్ప ఆగ్రహానికి గురికాక తప్పదంటున్నారు. సమావేశంలో వేదిక ప్రతినిధులు, అయ్యప్ప స్వాములు ప్రదీప్ గురుస్వామి, సుదర్శన్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ వివాదంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్ దాస్ అండగా నిలిచాడు. రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ రామ్ చరణ్ నిజమైన భక్తుడని అన్నారు. శివాలయాన్ని చరణ్ శుభ్రం చేస్తున్నాడని, వారి పాపకు క్లింకారా అని పేరు పెట్టాడని తెలిపారు. త్రిబుల్ ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో విదేశాలకు వెళ్లినప్పుడు కూడా రాముల వారిని వెంట తీసుకెళ్లారని చెప్పారు. చరణ్ తప్పు చేసినట్టు ఎవరికైనా అనిపిస్తే తన వద్దకు రావాలని, కూర్చుని మాట్లాడుకుందామని అన్నారు. చరణ్ గురించి ఎవరూ తప్పుగా మాట్లాడొద్దని చెప్పారు. మరోవైపు ఇదే అంశంపై చరణ్ భారీ ఉపాసన స్పందిస్తూ తాము భారతీయులుగా అన్ని ధర్మాలను గౌరవిస్తామని చెప్పారు. ధర్మం అనేది అందరినీ ఒకటి చేస్తుందే తప్ప ఎవరిని విడగొట్టదని తెలిపారు. భారతీయత అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, చరణ్ దానిని అనుసరించాడని చెప్పారు. అలాగే మరోవైపు కొంతమంది ఫ్యాన్స్ కూడా విమర్శలకు సమాధానం ఇచ్చేలా పోస్టులు చేస్తున్నారు. అయ్యప్ప మాలలో ఉన్నవారు శబరిమల వెళ్లే ముందు ఎరుమెలిలోని వావర్ స్వామి దర్గాను దర్శించుకుని వెళ్తారని గుర్తు చేస్తూ మన మతాన్ని ఆరాధిస్తూనే పక్క మతాలను గౌరవించాలని చెప్తున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడితో ఆగుతుందో లేదో అనేది.